అరవై శ్రీధర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దేశం గౌరవించే విధంగా రైల్వే నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విబిజి రామ్జీ కార్యక్రమం విజయవంతం కావడం మా నియోజకవర్గ ప్రజలందరికీ ఎంతో గర్వకారణం అధ్యక్ష. ఇంత గొప్ప కార్యక్రమాన్ని రైల్వే కోడ్ గడ్డపైన నిర్వహించే అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం ద్వారా రాయలసీమ అభివృద్ధి ప్రజా సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధను స్పష్టంగా చేపట్టించేందుకు కేంద్ర మంత్రులతో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రైల్వే కోడూరు ప్రజల తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న అధ్యక్ష. ప్రత్యేకించి అంత గొప్ప వేదిక నుంచి రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టంగా ప్రకటించడం ఎంతో అభినందనీయం అధ్యక్ష. గతంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల గురించి వాటికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం వెంట స్పందించడం రైల్వే కోడ్ ప్రజల్లో కొత్త ఆశలు, నమ్మకాన్ని కలిగించింది అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఎంతో కాలంగా ఎదురుచూసిన రైల్వే కోడ్ బస్టాండ్ అభివృద్ధి, ప్రజలకు అత్యంత అవసరమైన ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కోడూరు వెంకటగిరి రహదారులు అభివృద్ధి వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం నిజంగా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా మీకు ఏం కావాలో అడగండి, సంతోషాలు పడొద్దు. రైల్వే కోడ్ ప్రాంతంలో మౌలిక వసతులు, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్య, పర్యటన తదితర రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో గొప్ప విషయాలని నేను మళ్ళా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా రైల్వే కోడ్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. భాష్యం ప్రవీణ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.